హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ మరొకసారి పిల్లరా, మరి యేసుక్రీస్తు నామమున ఉదయకాలపు శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రభువారు గడిచిన కాలమంతా ఆయన ఉన్నతమైన కృపలో మనలందరినీ కూడా బలపరిచి, ఆదరించి, కాచి, సజీవులుగా ఉంచి, మనల్ని ప్రేమించి, మన జీవితంలో ఆయన ఉన్నతమైన కృపను బట్టి ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి మనకిచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి, మంచి సమయాన్ని బట్టి ఆ ప్రభునామమును మనం ఎంతగానో స్తుతింపదగిన వారమైతున్నాం. కాబట్టి ప్రభు చేసిన మేలును బట్టి, ప్రభు చెప్పిన కృపను బట్టి, ప్రభు ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి ప్రభునామమును స్తుతిస్తూ ఆయన ఉన్నత నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకొని, ప్రార్థన ద్వారా ఈ కూటుకును ప్రారంభించుకుందాం పిల్లరా. మరి అందరూ కూడా మోకరించి తలలు వంచినట్లయితే, మరి తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని, ప్రార్థన ద్వారా మరి కూటుకును ప్రారంభించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, అల్పులము, దీనులము, బలహీనమైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి, ఆదరించి, కాచి, సజీవులుగా ఉంచిన ఆయన మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ ఉన్నతమైన కృపను బట్టి, మీ శాశ్వత ప్రేమను బట్టి ప్రభువా, మా జీవితంలో మరొక మంచి సమయాన్ని, చక్కటి దినాన్ని మాకు ఇచ్చినందుకై మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నాయన మహోన్నతుడా, నీకు వందనాలు. మహిమల రాజా, మీకే స్తోత్రములు. ఆశ్చర్యాకరుడా, మీకే స్తుతులు. ప్రభువా, అయా గడిచిన కాలమంతా, గడిచిన దినములన్నీ, గడిచిన కాలమంతా మీ ఉన్నతమైన కృపలో మమ్మల్ని బలపరిచి, భద్రపరిచి, ఆదరించి, కాచి, సంరక్షించి ప్రభువా, నీకే స్తోత్రములు తండ్రి. అయ్యా, మీ శాశ్వతమైన ప్రేమను బట్టి ప్రభువా, మీ దయా సంకల్పాన్ని బట్టి నాయన మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. అయ్యా, మరొక మంచి సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకే మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. జీవాధిపతి నీకు వందనాలు. మహిమాన్వితుడా, నీకే స్తుతులు నాయన. ఎదిగో నాయన, పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు. ఈ ఉదయకాల సమయములు అవి మేము కొద్దిమందిగా ఉంటుండగా నాయన, అయ్యా మీ ప్రశస్తమైన సన్నిధిని, సహవాసమును మాకు తోడుగా ఉంచండి. మీరు వ్యక్తిగతంగా మా మధ్య ఉండండి. మీ ఆత్మ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ ఆత్మచేత మమ్మల్ని బలపరచండి ప్రభువా, నీకు వందనాలు. అయ్యా, మీ సన్నిధిలో కూడిన మేమందరం నాయన ఆత్మపూర్ణమై ప్రభువా, అయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు నాయన, అయ్యా మీ ఆత్మచేత మమ్మల్ని బలపరచండి ప్రభువా, నీకు వందనాలు. ప్రార్థనలో, పాటల్లో, స్తుతుల్లో, ఆరాధనలో తోడుగా ఉండండి. మీకు మహిమకరంగా జరిగించండి ప్రభువా, మీకే స్తోత్రములు తండ్రి. మహిమాన్వితుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఆదరణకర్త, ఆశ్రదుర్గమా, మీకే స్తుతులు ప్రభువా. జీవాధిపతి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, మీ సన్నిధిలో కూడా మేమందరము తండ్రి అయ్యా ఆత్మపూర్ణమై ప్రభువా, అయ్యా మీకే స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. మిమ్మల్ని ఆరాధించినట్లు, స్తుతించినట్లు నాయన మీ ఆత్మచేత మమ్మల్ని బలపరచండి ప్రభువా, నీకే స్తోత్రములు. అదేవిధంగా నాయన, ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ మాటలు మాకు నెమ్మది ఉంటుంది, మీ మాటలు మాకు సమాధానం ఉంటుంది, మీ మాటలు మాకు ఆదరణ ఉంటుంది ప్రభువా. మీరు మాట్లాడితే మేము బలపరచబడతాము నాయన. మీరు మాట్లాడితే మేము ఆదరించబడతాము ప్రభువా. మీరు మాట్లాడితే ప్రభువా అవి మేము ప్రోత్సహించబడతాము నాయన. అయ్యటి జీవార్థమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన మాటల చేత ప్రభువా, సర్వోన్నతమైన వాక్యము చేత నాయన ఈ మధ్యాహ్నకాల సమయంలో మీరు మమ్మల్ని దర్శించండి, బలపరచండి ప్రభువా, నీకు వందనాలు. మీరు మాతో మాట్లాడుతుండగా నాయన వినగల చెవిని, గ్రహించగల మనసును, సమ్మతించగల హృదయాన్ని మీరు మాకు దయచేయండి. అయ్యా, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు అయ్యా ఇదిగో నాయన, అయ్యా సమయమును సద్వినియోగం చేసుకొని ప్రభువా, సమయమును పోనీక నాయన, ఇదిగో మా హృదయ తలుపులన్నీ ప్రభువా అయ్యా మీ వైపు పెట్టుకొని శ్రద్ధగా నాయన అయ్యా ఇక తని మీకు వందనాలు ప్రభువా. మీ జీవార్థమైన మాటలు ఆలకించడానికి సాయం చేయండి ప్రభువా. వినబుద్ధిని పుట్టించండి నాయన, మీకే స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా భ్రమపరచు, అయ్యా నిద్రపరచు నాయన, కలవరపరచు, ఆత్మను యేసు నామమున మీరు గద్దించండి తండ్రి. అయ్యా మమ్మల్ని అందరినీ కూడా నాయన మీ ఆత్మ స్వాధీనంలో తీసుకోండి ప్రభువా, నీకే స్తోత్రములు. మహిమాన్వితుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకే స్తోత్రములు. జీవాధిపతి నీకే స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. కృపగల దేవా, నీకు వందనాలు. కనికర సంపన్నుడా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీకే స్తుతులు ప్రభువా. ఈ ప్రాంగణం అంతటి గురించి స్వాధీనం తీసుకునండి, మీ అధికారం దించండి, అయ్యి మీ మహిమ చేత ఆవరించండి ప్రభువా, నీకు వందనాలు చేస్తున్నాము నాయన. అయ్యా కూడికి ఆదరించి అంతవరకు ప్రభువా మీరు అధ్యక్ష వహించిన ఆయన అయ్యా సమస్తమును క్రమముగా మర్యాదకరంగా జరుగుటకు సహాయం చేసి తండ్రి సమస్త విషయాల్లో ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందగలరని
మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు సమయంలో ఒక కీర్తన పాడుకొని ఈ కూటుకును ప్రారంభించుకుందాం. నీవు లేని చోటేది యేసయ్యా, నే దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నే దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నే దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. కయీను క్రూర పగకు బలి అయిన హేబేలు, రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు. అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు, మరణ ఘోషకు నుండి విన్న దేవుడవు. కయీను క్రూర పగకు బలి అయిన హేబేలు, రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు. అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు, మరణ ఘోషకు నుండి విన్న దేవుడవు. చెవియొగ్గి నా మొరను యేసయ్యా, నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా. చెవియొగ్గి నా మొరను యేసయ్యా, నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నే దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. సౌలు ఈటి దాటికి గురి అయిన దావీదు, ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు. సైతాను పండిన కీడుకు ముక్తబడిన యోబును, గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు. సౌలు ఈటి దాటికి
దేవుని స్తుతించి ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా మరి మనమున్న స్థలాల్లోనే మరి ప్రతి ఒక్కరం కూడా మోకరించి కళ్ళు మూసుకొని మన రెండు చేతులు దేవుని వైపుకెత్తి మరి దేవుని స్తుతిద్దాం. ఎందుకంటే ఇంతవరకు ఆయన దయగల మరి చల్లని హస్తాల కింద మరి ఎంతగానో కాచిన దేవుడికి మరి ఏమి చిరునందించలేం. ప్రతి ఒక్కరం కూడా మరి ఆయన చేసిన మేలుని మరి తలుచుకుంటూ ప్రతి ఒక్కరం కూడా మరి దేవుని స్తుతిద్దాం. మన పూర్ణ హృదయంతోని, పూర్ణాత్మతోని, పూర్ణ శక్తితోని మన ప్రభువారిని ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరం కూడా ఎవరు మౌనంగా ఉండక మరి ప్రభువారిని ఆరాధిస్తాం, ప్రభువారిని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కోట్లాది స్తుతులతో అనుక్షణం మాతో కూడబడుచున్న మరాజాని స్తోత్రం, రక్షకుడాని స్తోత్రం, విమోచకుడాని స్తోత్రం, సర్వోన్నతుడాని స్తుతి, 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 స్తుతులకు పాత్రుడాని స్తోత్రం, మహోన్నతుడాని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అల్పమైన దేవాని స్తోత్రం, ఆది అంతమైన దేవాని స్తోత్రం, 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 స్తుతులు, స్తుతులు. అయ్యా మా పాపముల కొరకు, మా రోగముల కొరకు, మా వ్యసనముల కొరకు తండ్రి మా కోసం సెలవుల నాయన రక్తాన్ని కార్చిన ప్రభువాని స్తుతి, 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 స్తుతి. మమ్మల్ని విమోచించిన దేవాని స్తోత్రం, విడిపించిన దేవాని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా మీరిచ్చిన కృపకి, మీరిచ్చిన క్షేమానికి, మీరిచ్చిన ఆరోగ్యానికి, మీరిచ్చిన సమస్తానికి ఏమి చిరునం తీర్చలేము రాజాని స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అని స్తోత్రం. యెహోవా రాఫా అని స్తోత్రం, యెహోవా నిస్సీ అని స్తోత్రం, యెహోవా ఈరే అని స్తోత్రం, ఎబెనేజర్ మా దేవా అని స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా నీ స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, పరిశుద్ధుడా నీ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీదేనయ్యా నీవిచ్చిన దానం నాకై, నాశ నీవేనయ్యా నా జీవితమంతా నీకే. ఈ ఊపిరి నీదేనయ్యా నీవిచ్చిన దానము నాకై, నాశ నీవేనయ్యా నా జీవితమంతా నీకే. నిన్ను నీ మరుతునా మరువను ప్రభు, నిన్ను నీ విడుతునా విడువను ప్రభు, నిన్ను నీ మరుతునా మరువను ప్రభు, నిన్ను నీ విడుతునా విడువను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువజాలను ప్రభు, నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువజాలను ప్రభు. నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినవు, నీ దయ నాపై, నీ దయ లేనిచో నాపై ఉండున ఈ క్షణమునకై. నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినవు, నీ దయ నాపై, నీ దయ లేనిచో నాపై ఉండున ఈ క్షణమునకై. కాచి ఉంచినావయా ఇంతవరకును, నన్ను విడిపోదయా నాకున్న నీ కృపా. కాచి ఉంచినావయా ఇంతవరకును, నన్ను విడిపోదయా నాకున్న నీ కృపా. నీ కృప లేనిచో తక్షణమైనను నీ నిలువజాలను ప్రభు, నీ కృప లేనిచో తక్షణమైనను నీ నిలువజాలను ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా, ప్రతిదినం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నీ నిలువజాలను ప్రభు.
పరిశుద్ధుడాని స్తుతి 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 స్తుతులకు పాత్రుడాని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరొక పాట పాడుకుందాం. హల్లెలూయా యేసయ్యా నీ స్తోత్రం 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 స్తోత్రం. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది, ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది, ఇది భువి అందించలేనిది, ఇది భువి అందించలేనిది. ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తము మరి మనం అలాగొండి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన మా యేసయ్య, మా మోచకుడ, సర్వోన్నత శ్రమాధికారి, ఘనమైన దేవా, మీ ఘననామానికి అతి శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా గడిచిన పునరుద్ధాన దినం మొదలుకొని పునరుద్ధాన దినం వరకు నాయన మమ్మల్ని సంఘాన్ని సంఘ విధులందరినీ కూడా తండ్రి నీ కృపగల దయగల ఆస్థాన కింద ఎంతగానో కాచి రాచి భద్రపరిచిన దేవా, ఏమి చిరునం తీర్చలేం ప్రభువా. ఇదిగో నాయన నీ స్తోత్రం తండ్రి. ఉదయకాల ఆరాధనలో నాయన ఇంతవరకు పాటల ద్వారా మీ నా మహింపరుచుకున్నారు, గనపరుచుకున్నారు. మా స్థుతుల పైన మీరు ఆశలైనందుకు నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యంలోకి వచ్చిన మీద దాసుల్ని నాయన మేడంతరాత్మక అభిషేకించండి తండ్రి. అయా ఒట్టి కుండలుగా వచ్చిన మమ్మల్ని నిండైన కుండలుగా నింపండి నాయన నీ స్తోత్రం తండ్రి. అయా మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన నాయన అయా నీ బ్రతుకుతాడని నాయన మీ లేఖనాలు సెలవిచ్చిన రీతిగా ప్రభువా నీ స్తోత్రం తండ్రి. అటు విధంగా నాయన అయా ఏ బిడ్డ అవసరత కలిగి అక్కరి కలిగి నాయన ఇరుకు ఇబ్బంది అశాంతి సమాధానం కలిగి తండ్రి ఆర్థికలేమి కలిగి ప్రభువా అయా నీ సన్నిధిలో తండ్రి కూర్చొని ఉన్నారో తండ్రి ప్రతి ఒక్క నాయన నీ స్తోత్రం. హృదయాన్ని దృష్టించి పరిశోధించి చూస్తున్న దేవాని స్తోత్రం తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరితోని మాట్లాడని తండ్రి. అయ్యా వినగల చెవి గ్రహించాల మనసు సమ్మతించాల హృదయాన్ని ప్రతి ఒక్కరికి నీ దయచేయని ప్రభువాని స్తోత్రం. అయ్యా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడని నాయనాని స్తోత్రం. ప్రతి ఒక్క అవసరత మీరు తీర్చని ప్రభు. ప్రతి ఒక్కరికి నెమ్మ సమాధానంతో నింపని నాయనాని స్తోత్రం తండ్రి. అదేవిధంగా నాయనానికి వందనాలు. అయ్యా ప్రత్యేకంగా తండ్రి ఈ పోచంపల్లి గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయా ప్రపంచ రాష్ట్రాలు జిల్లాలు గ్రామాలు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయా నీ స్తోత్రం తండ్రి. ఏ బాధ బలహీనతతోనైతే నాయన పట్టబడి తండ్రి అయా భయంకరమైన స్థితిగతుల్లో ప్రతి ఒక్క బిడ్డ ఆందోళనలో ఉంటున్నారు తండ్రి. అయా ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవాని స్తోత్రం తండ్రి. అయా ప్రతి ఒక్కరిని తృప్తిపరచని నాయన వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి విడిపించండి. ప్రతి ఇబ్బంది నుంచి విడిపించండి. ఇరుకు నుంచి విడిపించండి. లేమి నుంచి విడిపించండి తండ్రి. ప్రతి అనారోగ్య సమస్య నుంచి విడిపించండి నాయన. మీ శక్తితో బలంతో నింపండి. అయా ఈ గ్రామాన్ని పెద్దల అధికారులు కూడా మీ ఆదరణలో తీసుకొని ఈ ప్రాంగణం అంతా మీ ఆదరణలో ఉంచుకోండి ప్రభువా. అయ్యా
యేసుక్రీస్తు మందిరపరచని సేవకులను కూడా సేవను కూడా మీరు దీవించమంటారు. అయా యొక్క వాక్యం ద్వారా కూడా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడిగివేడుచున్నాం తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, స్తుతుల్లో, ఆరాధనలో దేవుని నామాన్ని గణపరిచి మాయపరుచున్నాం. మరి సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాం. పిల్లరా, మరి గత 3 వారాలుగా గత దినాలలో మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రభునందు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి మనం మాట్లాడుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఆయనను స్తుతిస్తూ ఆయనను గణపరుస్తూ పిల్లరా మరి ముందుకు సాగుతూ ఉన్నాం. మరి విశ్వాసం గురించి, విశ్వాసం ద్వారా విశ్వాసమును బట్టి దేవుని యొక్క సన్నిధిలో మరి ఆయన మాట యందు గురి కలిగి ఆయన యందు లక్ష్యముంచి ఆయనను ఆనుకొని ఎందరైతే జీవించారో వారి జీవితాల్లో ప్రభు చేసిన మేలు బట్టి, ప్రభు చూపిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన భద్రతను బట్టి, ఆయన ఇచ్చిన కాపుదలను బట్టి అంత మాత్రమే కాకుండా వారి జీవితాల్లో దేవుడు చేసిన మేలులను బట్టి వారే కాదు, వారితో కలిసి ఆత్మరూపిగా మరి మనము కూడా ప్రభునామమును స్తుతించి గణపరిచి మహిమపరుచున్నాం. లేదా విశ్వాసమును బట్టి సారపతి విధవరాలు లేమిలో నుండి, శ్రమ నుండి విడిపించబడి దేవుని మాటకు, దేవుని యొక్క సేవకుని మాటకు లోబడి సమృద్ధిలోనికి నడిపించబడింది. మరి అదేవిధంగా లేదా మరి హేబేలు గురించి కూడా మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన విశ్వాసాన్ని బట్టి, ఆయన అర్పణను బట్టి, ఆయన యొక్క ఆసక్తిని బట్టి ప్రేరా వాక్యాన్ని ధ్యానించుకోవడమే కాకుండా ప్రభునామమును మనము మహిమపరుచున్నాం. విశ్వాసమును బట్టి హేబేలు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. విశ్వాసాన్ని బట్టి సారపతి విధవరాలు లేమిలో నుండి సమృద్ధిలోనికి నడిపించబడింది. ఈ చివరి దినాలలో, ఈ కడవరి దినాలలో ఉంటున్న మనము కూడా పిల్లరా మరి మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనము కూడా విశ్వాసము కలిగి ప్రభుని వెంబడించినట్లయితే, ప్రభును ఆనుకున్నట్లయితే మన విశ్వాసము అంతకంతకు ఆయన యొక్క సన్నిధిలో వృద్ధి చెందుతున్నట్లయితే పిల్లరా మరి మనము కూడా మన వ్యక్తిగత జీవితాల్లో మన ముందున్న తరాల వారు ఏ విధంగా ఒక ఉన్నతమైన పిల్లరా మేలు అనుభవించారో మనము కూడా ఆ విధంగా పిల్లరా ప్రభు సన్నిధిలో ఒక మేలును, చక్కటి ఉపకారాన్ని దేవుని ద్వారా మనం కూడా పొందుకుంటాం. వారొక్కరికే కాదు కానీ వారి వలె ఎందరైతే ప్రభును కలిగి జీవిస్తారో, ప్రభును వెంబడిస్తారో, ప్రభును స్తుతిస్తారో, ఆయన గణపరుస్తారో, విశ్వాసముతో శ్రమలు ఎదురైనను, సమస్యలు కృంగదీసినను, అవమానాలు బాధపెట్టినను, అడ్డంకులు పిల్లరా వ్యతిరేకించినను విశ్వాసముతో మన ప్రభు వైపు చూస్తే చూడండి పిల్లరా, ఈ లోకములో మనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఏవైతే మనల్ని వెంబడిస్తున్నావో, ఏ అపనిందులైతే మనల్ని వెంబడిస్తున్నావో, ఏ ఆటంకాలు అయితే మనం అడ్డు నిలబడుతున్నావో, ఏ సమస్యలు అయితే మనల్ని కృంగదీస్తున్నావో, ఏ కొదువులైతే, ఏ నిందలైతే మనల్ని కలవర పెడుతున్నావో ప్రియులారా మరి మన విశ్వాసాన్ని బట్టి ప్రభువారు వాటన్నిటిని విడిపించడమే కాకుండా వాటిని దాటి ముందుకు వెళ్ళి ఆ తర్వాత ప్రియులారా ప్రభు ద్వారా ఒక చక్కటి ఉపకారమును పొందుకొని ప్రభునామమును స్తుతించడానికి చక్కటి అవకాశాన్ని ప్రభువారు మనకు కల్పిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లరా, మన వ్యక్తిగత జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసానికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. విశ్వాసానికి అన్నీ సాధ్యమే. విశ్వాసం ద్వారా అన్నీ చేయగలము. విశ్వాసము ద్వారా పిల్లరా విశ్వాసాన్ని బట్టి అన్నీ సాధించగలము. విశ్వాసం లేని వారు, విశ్వాసంలో బలహీనులైన వారు, విశ్వాసంలో నిర్లక్ష్యం కలిగిన వారు, విశ్వాసంలో అశ్రద్ధగా ఉండేవారు, విశ్వాసములో
నిస్సాయ స్థితిలోకి వెళ్ళిన వారు బ్రదరా ఏమీ కూడా వారు సాధించలేరు. వారి విశ్వాసాన్ని బట్టి ప్రభు దగ్గర ఏ మేలు కూడా వారికి లభించదు. కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో బ్రదరా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని చెప్పి దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. దేవుని యొక్క వాగ్దానమును మనం నమ్మినట్లయితే, ఆయన వాక్యమందు మన విశ్వాసం ఉంచినట్లయితే ప్రేరా మన వ్యక్తిగత జీవితాల్లో మనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. సమస్తమును మనకు సాధ్యమే. ఎందుకంటే మన కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి ప్రభువారు ప్రేరా మనకన్నీ ప్రేర చూడండి ప్రేరా మరి జయించటానికి ప్రభువారు మనకు సహాయం చేస్తారు. కాబట్టి విశ్వాసము మనము ప్రేర కలిగి ఉన్నవారిగా మనం ఉండాలి. మన వ్యక్తిగత జీవితంలో మన విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాసము లేకుండా ఏ మేలు పొందుకోలేము. విశ్వాసము లేకుండా ప్రేర ఏ విధంగా కూడా ప్రభును ప్రేర మహిమపరచలేము. విశ్వాసము లేకుండా ప్రభును మనం వెంబడించలేము. విశ్వాసము లేకుండా ప్రభును మనం ఆరాధించలేము. విశ్వాసము లేకుండా ప్రభు యొక్క వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోలేము. మన పితరులైన వారు, మన ముందున్న తరాల వారు వారి విశ్వాసాన్ని బట్టి ప్రేర రాజ్యాలను జయించారు, అగ్నిజ్వాలలు ఆర్పారు, సముద్రాలను చీల్చారు, మరణాన్ని జయించారు. అంత మాత్రమే కాకుండా మనందరికీ కూడా ఈ దినాన ఒక మంచి ప్రేర మార్గ నిర్దేశకులుగా వారు మన ముందు మాదిరికరంగా ఉంటున్నారు. కాబట్టి ప్రేర మన విశ్వాసమే మనల్ని ప్రభు సన్నిధిలో గొప్పవారిగా నిలబెడుతుంది. మన విశ్వాసమే ప్రభు సన్నిధిలో మనల్ని ఘనమైన వారిగా చేస్తుంది. మన విశ్వాసమే మనల్ని ప్రభుకు ఇష్టలుగా మారుస్తుంది. మన విశ్వాసమే మనల్ని ప్రభుకు స్నేహితునిగా చేస్తుంది. మన విశ్వాసమే మనల్ని వాగ్దానానికి వారసులుగా చేస్తుంది. మన విశ్వాసమే మనల్ని పిల్లరా మరి వాగ్దానపు యొక్క ఫలాలను అనుభవించడానికి చక్కటి అవకాశాన్ని మనకు కల్పిస్తుంది. కాబట్టి విశ్వాసము లేకుండా మనం ఎంత మాత్రం కూడా ప్రభును వెంబడించలేము. మనం విశ్వసించి మన ప్రభువును వైపు చూసినట్లయితే పిల్లరా మన విశ్వాసాన్ని బట్టి ప్రభువారు మనకు సహాయం చేస్తారు. మన విశ్వాసాన్ని బట్టి ప్రభువారు మనల్ని బలపరుస్తారు. మన విశ్వాసాన్ని బట్టి ప్రభువారు మన పక్షంగా నిలబడతారు. మన విశ్వాసాన్ని బట్టి ప్రభువారు మనల్ని ముందుకు మన చేయి పట్టుకొని మన ముందుకు నడిపిస్తాడు. అంతేకాని పిల్లరా విశ్వాసము లేకుండా ప్రభు యొక్క సహకారము కావాలి, సంరక్షణ కావాలి, దీవెనలు కావాలి, ఆశీర్వాదము కావాలి, సహాయము కావాలి, సన్నిధి కావాలి అని అడిగితే ప్రేరా మనము అవిశ్వాసులుగా ఉన్నాం. కాబట్టి మన అవిశ్వాసాన్ని బట్టి ప్రభు దగ్గర మనకేమీలు కూడా లభించదు. విశ్వాసం కలిగిన వారికే సమస్తమును ప్రభు సమకూర్చేవాడు. విశ్వాసముతో ప్రభుని వెంబడించే వారికే సమస్తాన్ని ఆయన ప్రేరా అనుగ్రహించేవాడు. విశ్వాసం కలిగిన వారికే ఆయన ప్రేరా సకల విధములైన ప్రేరా సహకారము లభిస్తుంది. కాబట్టి మన విశ్వాసము లేకుండా ప్రభు సన్నిధిలో మనం ఎంత మాత్రము కూడా నిలబడలేము. ప్రభుని ఎంత మాత్రం కూడా వెంబడించలేము. ప్రభుని ఎంత మాత్రం కూడా సంతోషపరచలేము. ప్రేరా మన ప్రార్థనకు సమాధానం రావాలంటే మనం నమ్మాలి, మనం విశ్వసించాలి. మనం ఏ విషయమై ప్రభు దగ్గర మొరపెడుతున్నామో, మనం ఏ విషయమై ప్రభు దగ్గర అడుగుతున్నామో, మనం ఏ విషయమై ప్రభు దగ్గర అంగలారుస్తున్నామో, మనం ఏ విషయమై ప్రభు దగ్గర కన్నీరు కారుస్తున్నామో ఆ విషయంలో ప్రభు మన పక్షంగా ఉండి మనకు సహాయం చేయాలంటే మనలో నమ్మకం ఉండాలి. నా ప్రభు తప్పకుండా నా మొర ఆలకిస్తాడు. నా ప్రభు తప్పకుండా నా ప్రార్థన అంగీకరిస్తాడు. నా ప్రభు తప్పకుండా నా కన్నీరు తుడుస్తాడు. నా ప్రభు తప్పకుండా నాకు సహాయము చేస్తాడని మనం నమ్మితే ప్రభువారు మన పక్షంగా ప్రేరా సహాయము చేస్తాడు. మన విశ్వాసము ఎంత మాత్రం కూడా వ్యర్థంగా పోదు. మన విశ్వాసము మనల్ని బలపరుస్తుంది. మన విశ్వాసము మనల్ని పురుగొలుపుతుంది.
మన విశ్వాసము మన ప్రోత్సాహపరుస్తుంది. కాబట్టి మన విశ్వాసము ద్వారా మన సమస్తాన్ని కూడా సాధించగలము. మన విశ్వాసమే మనల్ని ప్రభు సన్నిధిలో బలవంతులుగా నిలబెట్టి లేదా బలపరుస్తుంది. ఆయనకు సమీపముగా ఉండటానికి, ఆయన్ను ఆ ప్రభువాన్ని, ఆ సర్వోన్నత దేవుణ్ణి స్తుతించడానికి, ఘనపరచడానికి ప్రేరా మన విశ్వాసము ఆయనకు సమీపముగా మనల్ని తీసుకెళ్తుంది. కాబట్టి విశ్వాసము గలవారే ప్రేరా, విశ్వాసము గలవారే ఆయనకు స్నేహితులుగా ఉంటారు, ఆయనకు సమీపముగా ఉంటారు, ఆయన మేలు అనుభవించేవారిగా ఉంటారు, ఆయన కృపను పొందుకునేవారిగా ఉంటారు. ప్రేరా ఆయన ఇచ్చే ఆ శ్రేష్టమైన దీవెనలు, ఆయన సహకారము, ఆయనకు సంరక్షణ వారికి మాత్రమే సమృద్ధిగా ప్రేరా లభిస్తుంది. కాబట్టి ప్రేరా మన విశ్వాసం మనల్ని గొప్ప చేస్తుంది, బలపరుస్తుంది, బలవంతులుగా నిలబడుతుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో ప్రేరా మరొక వాక్యం చదువుకుందాం. చూడండి, హెబ్రీ పత్రిక పరిశుద్ధుడైన పౌలు గారు ప్రేరా రాసినటువంటి హెబ్రీ సంఘానికి రాసినటువంటి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 31 వచ్చిన చదివి సాయంత్రం చదవగలిగిన వారు. విశ్వాసమును బట్టి రహాబును వేశ్య వేగిల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులైన వారితో పాటు నశింపకపోయెను. చాలా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క మరి సందర్భము యెహోషువ గ్రంథములో మనం చూస్తాం. కాబట్టి యెహోషువ మోషే మహానాయకుడైన మోషే వెళ్ళిపోయిన తర్వాత దేవుడు యెహోషువను బలపరిచి, మోషే యొక్క పరిచారకుడైన యెహోషువను బలపరిచి, ఆయన దర్శించి, ఆయనతో మాట్లాడి, ఆయన ధైర్యపరిచి, ఆయనకు వాగ్దానం ఇచ్చి, ఆయన హెచ్చరించి ముందుకు నడిపిస్తున్న సందర్భంలో యెహోషువ వేగిలిన వారిని సిద్ధపరిచి ఆ యెరికో పట్టణం యొక్క స్థితిగతులను, పరిస్థితులను, ఆచార వ్యవహారాలను తెలుసుకోవడానికి పంపించినప్పుడు ఆ ఇద్దరు వేగుల వారు ఆ పట్టణానికి వెళ్ళి ఈ రాహాబ్ అనే స్త్రీ ఇంటికి వెళ్ళినట్లు మనము యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క స్త్రీ పరిస్థితి చూస్తే బైబిల్ గ్రంథములో దేవుని యొక్క వాక్యములో రాయబడిన మాట ప్రకారం చూస్తే ఈవిడొక వేశ్య అని చెప్పి రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో అన్య స్త్రీలు ఇద్దరు మాత్రం ఉన్నారు. వారిద్దరు కూడా వారి విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క పట్టుదలను బట్టి, వారి యొక్క విధేయతను బట్టి, వారి యొక్క ఆసక్తిని బట్టి, వారి యొక్క ఆశని బట్టి దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించినట్లు, అంత మాత్రమే కాకుండా ఎక్కడో పతనమైపోవాల్సిన స్థితిలో ఉన్న వీరిరువురిని కూడా దేవుడు దర్శించి బలపరిచి చూడండి, దావీదు యొక్క వంశావళిలోను, అదే మాదిరిగా దావీదు కుమారుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలోను మరి యొక్క వారి పేర్లు రాయబడినవి. అంత గొప్ప ధన్యత, అంత గొప్ప శ్రేష్టమైన ఆధిక్యత దేవుడు వారికి ఎందుకు ఇచ్చాడంటే, వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి, వారు కలిగి ఉన్న భక్తిని బట్టి, వారు కలిగి ఉన్న ఆసక్తిని బట్టి, వారు కలిగి ఉన్న విధేయతను బట్టి. నమ్మకపోతే వారు దేవుని వైపు చూసి దేవుణ్ణి నమ్మకపోతే, దేవుని ఆయన సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వాంతర్యామిని, సర్వశక్తులని చెప్పి మరి వారు నమ్మకపోతే వారి జీవితంలో అంత గొప్ప సాక్ష్యాన్ని వారు సంపాదించుకునేవారు కారు. కాబట్టి చూడండి పిల్లరా, పౌలు గారు హెబ్రీ సంఘానికి ఉద్దేశించి ఈ అధ్యాయం అంతా కూడా విశ్వాసుల గురించి రాస్తూ, ఎందరైతే ప్రభు సన్నిధిలో బలవంతులుగా ఉన్నారో, ఎందరైతే వారి విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యాలు చేశారో ఆ విషయాలు ఈ పరిశుద్ధ గ్రంథములో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో రాయబడి ఉన్నవి. అనేకుల గురించి
పిల్లరా పరిశుద్ధుడైన పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి పిల్లరా విశ్వాసాన్ని బట్టి రహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో కూడా నశించిపోక అనగా విడిపించబడింది. విడిపించబడం అనగా నాశము నుండి, పాపము నుండి, అవిధేయత నుండి, అల్పత్వము నుండి, అవిశ్వాసము నుండి, అపవిత్రమైన ప్రజల నుండి ఆవిడ విడిపించబడింది. యెరికో పట్టణం ఇక కొద్ది కాలంలో నాశనం చేయబడుతుంది. రాజు మొదలుకొని సామాన్య మానవుని వరకు పుడరా అందరూ కూడా సంహరించబడబోతున్నారు. ఆ పట్టణము సమూలంగా నాశనం చేయబడుతుంది. యెరికో గోడలు కూల్చివేయబడబోతున్నవి. ఈ విషయాలు పుడరా ముందుగానే తన విశ్వాసాన్ని బట్టి ఆ యొక్క స్త్రీ గ్రహించినదై పుడరా చూడండి సర్వోన్నత దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించింది కాబట్టి తన విశ్వాసాన్ని బట్టి ఆవిడ విడిపించబడింది. ఆశ్రయించింది కాబట్టి నశించిన వారిలో నుండి వేరు చేయబడి పిల్లరా రక్షించబడింది. కాబట్టి చూడండి పిల్లరా విశ్వాసాన్ని బట్టి రహాబు తాను విన్న సమాచారమును బట్టి దేవుని ప్రజలను చేర్చుకొని పిల్లలు చూడండి ఆదరించి వారితో నిబంధన చేసుకున్నది. తన విన్న సమాచారాన్ని బట్టి అనగా ఐగుప్తును దాటిన ప్రజలు, ఎర్ర సముద్రం దాటిన ప్రజలు దేవుడు వారితో ఉండి ప్రియరా మోషే నాయకత్వములో దేవుడు పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను వారి ముందు ప్రియరా దేవుడు వారితో ఉండి ఆ సైన్యమునికి ముందుండి ప్రభువారు నడిపిస్తున్న విధానం బట్టి ప్రభువారు సర్వోన్నత దేవుడు వారితో ఉండి వారితో తాను చేస్తున్న గొప్ప కార్యాలు బట్టి మహిమాన్విత గొప్ప సంగతులు విని ఏం చేసిందంటే దేవుని యొక్క ప్రజలు ఎదురు ఆ దేశంలోనికి వెళ్ళినప్పుడు వారిని చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చి వారికి మేలు చేసి వారిని ఆదరించి ప్రేరా వారితో ఒక నిబంధన అనేది ఆవిడ చేసుకున్నది. కాబట్టి పిల్లరా వారు కానాను దేశంలో స్వాధీనము చేసుకున్నప్పుడు పిల్లలు చూడండి నన్నును నా కుటుంబమును నా కుటుంబమును బట్టి పిల్లరా వారితో పిల్లరా ప్రమాణము చేయించుకున్నది ఆవిడ కుటుంబము. అయ్యా మీరు మా దేశానికి వచ్చినప్పుడు మీ దేవుడు సర్వశక్తిమంతుడు, మీ దేవుడు సర్వోన్నతుడు, ఇదిగో ఇంతవరకు మీ దేవుడు మీ ముందుండి చేసిన గొప్ప కార్యాలు మేము విన్నాము. ఆ కార్యాలు మేము విన్నప్పుడు మా హృదయం బద్దలైపోయింది. మేము తప్పకుండా నశించిపోతాం. మీ దేవుడు తప్పకుండా మా దేశాన్ని మీ చేతులకు అప్పగిస్తాడు. మీ దేవుడు తప్పకుండా మా దేశము మీ స్వాధీనపరుస్తాడు. కాబట్టి మీరు మా దేశాన్ని స్వాధీనం చేసుకొని వచ్చినప్పుడు మా దేశాన్ని స్వతంత్రించుకున్న సందర్భంలో మరి నన్నును నా కుటుంబమును జ్ఞాపకము చేసుకోమని చెప్పి పిల్లలు చూడండి ఆ యొక్క వేగుల వారితో ఆవిడ మరి ఒక నిబంధన చేసుకున్నది. ఎందుకంటే చూడండి పిల్లరా దేవుని వైపు చూసిన వారి జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా పిల్లరా విడిచిన సందర్భము లేకపోతే నిర్లక్ష్యం చేసిన సందర్భము త్రోసివేసిన సందర్భము ఎంత మాత్రము కూడా లేదు. ఎందరూ ఆయన వైపు చూచారు, ఎందరూ ఆయనను ఆనుకున్నారు, ఎందరూ ఆయన హత్తుకున్నారు, ఎందరూ ఆయన సహాయమును కోరుకున్నారు, ఎందరూ ఆయనందు భయభక్తులు కలిగి ఆయన సహాయము కొరకై పుడరా నిరీక్షణ కలిగి ఆయన వైపు చూచారు. వారి జీవితాల్లో పుడరా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అంత మాత్రమే కాకుండా వారిని ఆదరించాడు, వారిని బలపరిచాడు, వారిని ప్రోత్సాహపరిచాడు, వారికి నెమ్మదినిచ్చాడు, వారికి సమాధానం ఇచ్చాడు, పిల్లరా వారిని సంరక్షించాడు. కాబట్టి చూడండి పిల్లరా విశ్వాసమును బట్టి రహాబను స్త్రీ పిల్లరా మరణము నుండి నాశనము నుండి విడిపించబడింది. శాపగ్రస్తులు అనేకులు ఆ దేశంలో నశించిపోతుంటే మరణము వారి మీద ప్రభుత్వం చేస్తుండగా మరణపు దూత వారిని పిల్లరా పట్టుకుంటుండగా ఆ దేశ ప్రజలందరూ కూడా అహంకారాల చేత కలవరపడుతుంటే, వేదన పడుతుంటే, దుఃఖపడుతుంటే పిల్లరా ఈ రాహాబను వేశ్య ఆమెయు ఆమె కుటుంబం అందరూ కూడా ఒక సంతోషకరమైన సమాధానకరమైన స్థితిలో పిల్లరా
విడిపించబడింది, ప్రేరా భద్రపరచబడింది. కాబట్టి విశ్వాసమును బట్టి ఆమె విడిపించబడింది. ఒక మాట చదువుకుందాం చూడండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం సాయంత్రం చదవగలిగిన వారు. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిచి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడని వార్త చెప్పి సిత్తీములో నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రహాబను నొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. ప్రభునందు చాలమ్మా దేవుని స్తోత్రం. పిల్లరా చూడండి పిల్లరా, ఈ వచనాలలో యెహోషువ 2 వేగులు వారిని ఆ కానాను దేశానికి పంపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చూడండి, ఈ సిత్తీం అనే ప్రాంతము పిల్లలు చూడండి, యొర్దాను నదికి తూర్పు దిక్కున మోయాబు పిల్లరా మోయాబు ప్రాంతంలో పిల్లరా ఉంటుంది. చూడండి, యొర్దాను తూర్పున పిల్లరా తూర్పు దిక్కున మోయాబు పిల్లరా మైదాన ప్రాంతాల్లో ఉంటుంది. అంత మాత్రం కాకుండా యొర్దానుకును పశ్చిమన 8 కిలోమీటర్ల దూరములో ఉన్న చాలా ప్రాచీనమైన పట్టణం ఇది. ఆ కాలంలో ఉన్న పిల్లరా ప్రపంచ దేశాలలో ఈ యెరికో పట్టణము పిల్లరా యొర్దానుకు పశ్చిమముగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న అతి ప్రాచీనమైన పిల్లరా ప్రాచీనమైన ప్రాంతము. అది కనానులోని ఇజ్రాయేలులు ప్రవేశించే మార్గానికి అడ్డంగా ఉంటుంది. ఆ పట్టణము, ఈ యొక్క యెరికో పట్టణము పిల్లలు చూడండి, ఇజ్రాయేలులు దేవుడు ఏ దేశాన్ని అయితే తన ప్రజలకు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడో, అబ్రాహాము పిల్లరా పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానము, కనాను దేశాన్ని పిల్లరా పిల్లరా మరి స్వాస్థ్యముగా ఇస్తానని వాగ్దానం చేశాడో, ఆ కానాను దేశానికి వెళ్ళే లేక ఆ పాలు తెలు ప్రవహించే దేశాన్ని సొంతదించుకోవటానికి మొదట ఈ యొక్క యెరికో పట్టణము అడ్డుగా ఉంటున్నది. కాబట్టి పిల్లరా మొదట యెహోషువ యెరికో పిల్లలు చూడండి, యెరికోను పిల్లరా మరి లేక చూడండి యెరికో పట్టణానికి పిల్లలు చూడండి మరి కనుగొనచ్చు ఆ పరిస్థితులను పరిశీలన చేయమని. ఆ ప్రాంతము ఎలాంటిది, ఆ ప్రజలు ఎలాంటి వారు, వారి యొక్క పరిస్థితులు ఎలాంటివి వేగు చూడడానికి యెహోషువ 2 వ్యక్తులను ఆ ప్రాంతానికి పంపించినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఆ పట్టణము పిల్లలు చూడండి, యెరికో పట్టణము, ఆ పట్టణము చుట్టూ ఒక బలమైన పిల్లరా చూడండి పటిష్టమైన గోడల చేత చుట్టూ పిల్లరా ఆ పట్టణము చుట్టూ ఆ పూర్వీకులు ఆ రాజ్యం యొక్క యెరికో పిల్లరా పూర్వీకులు ఆ రాజ్యం యొక్క సంరక్షణ కొరకే ఆ పట్టణము చుట్టూ ఒక బలమైన గోడలు కట్టినట్లు పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం. ఎందుకంటే పిల్లరా చరిత్రలో చూసినట్లయితే ఏ రాజైనా ఏ రాజ్యము వారైనా తన రాజ్యానికి ఎటువంటి హాని కలగకూడదు, తన రాజ్యానికి ఎటువంటి నష్టం కలగకూడదు, తన రాజ్యం మీదకి ఏ శత్రువు కూడా రాకూడదు, వచ్చినా జయించడానికి వీలు లేకుండా, స్వాధీనపరచుకోవడానికి వీలు లేకుండా, శత్రు భయము నుండి, కలవరం నుండి, యుద్ధముల నుండి వారు తప్పించుకోవడానికి పిల్లరా వారి రాజ్యాల చుట్టూ ఒక బలమైన గోడలు పిల్లరా కట్టుకోవడము, దుర్గాలు కట్టుకోవడము మన చరిత్రలో మనం చదువుకుంటున్నాం. అదేవిధంగా యెరికో రాజు కూడా పిల్లల పూర్వీకులు ఏం చేశారంట, ఆ యెరికో పట్టణము చుట్టూ ప్రతిష్టమైన పిల్లల గోడలు వారు కట్టుకున్నారు. అది మాత్రమే కాకుండా పిల్లలు చూడండి పిల్లరా పటిష్టమైన బలమైన గోడలు, భద్రత గల పట్టణము పిల్లరా మరి కానానులోని అన్ని జాతులలాగే పిల్లరా కానాను దేశంలో 7 జాతులు వారు ఉన్నారు. ఆ 7 జాతుల వారు ఏ విధంగా అయితే చెడిపోయారో ఈ యొక్క పిల్లరా యెరికో ప్రజలు కూడా పూర్తిగా భ్రష్టపట్టిపోయారు. మన పరిశుద్ధంగా చూసినట్లయితే పిల్లల లేవి గ్రంథము 18 అధ్యాయము 24 నుండి 26 వచనాలు, అదేవిధంగా 20 అధ్యాయము పిల్లల 23 వచనము, అదేవిధంగా ద్వితీయోపదేశకాండము 18 అధ్యాయము 19 నుండి 12 వచనాలు మనం చూస్తాం. ప్రజలు ఏ విధంగా చెడిపోయినారు, అవిధేయులుగా మారిపోయారు, అజాగ్రత్తగా మారిపోయారు, వారి భ్రష్టత ఏ విధంగా ప్రబలుతున్నది.
ఈ విషయాలన్నీ కూడా పిల్లరా పరిశుద్ధ గ్రంథంలో చూడండి పిల్లరా, మరి మనం చదవగలం. కాబట్టి వారి యొక్క భ్రష్టత్వము అధికమైంది కాబట్టి పిల్లరా ఆ దేశ ప్రజలను ప్రభువారు పిల్లరా నాశనం చేయడానికి పిల్లరా వారి భ్రష్టత్వాన్ని బట్టి పిల్లరా ప్రభువారు తన ఉగ్రతను వారి మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ దేశము ఆ పాలుతెలు ప్రవహించే దేశాన్ని పిల్లరా మరి ఆ పాలుతెలు ప్రవహించే దేశాన్ని తన ప్రజలకు ఇవ్వడానికి దేవుడు తన ప్రజలను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా యోషువ నాయకత్వంలో ఇతర వేగుల వారు ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారిరువురు కూడా పిల్లరా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చూడండి పిల్లరా మరి యొక్క రహాబు అనే స్త్రీని కనుగొని ఆవిడింటికి వెళ్ళి ఆవిడింట్లో దిగినట్లు మనం చూస్తాం. కాబట్టి చూడండి పిల్లరా, ఎందుకు రహాబు అనే ఇంటికి వారు వెళ్ళటానికి మరి ఆ పిల్లరా వెళ్ళవలసి వచ్చిందని చూస్తే, ఆ రహాబు ఆ కాలంలో పూటకూళ్ళు చేసే స్త్రీ ఇల్లుగా ఉండొచ్చు. పూటకూళ్ళు అనగా ఈ రోజుల్లో మనము హోటల్ అంటున్నాం, లేక లాడ్జీలు అంటున్నాం. ఈ నవీన కాలంలో పేర్లు మార్చబడినవి. కానీ పిల్లరా మనం కొత్త నిబంధనలు కూడా చూసినట్లయితే పిల్లరా మరి మంచి సమరుడు సందర్భములు ప్రభువారు మంచి సమరుడు యొక్క ఉదాహరణ చెప్తున్న సందర్భములు ఆ గాయపడిన వ్యక్తిని పిల్లరా ఆ సమరుడిని తీసుకెళ్ళి పూటకోళ్ళ ఇంట్లో పెట్టినట్టు మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క రహాబు కూడా పూటకుల ఇల్లు పిల్లరా నడిపిస్తూ ఉన్నది. కాబట్టి పిల్లరా ఆవిడ ఒక హోటల్ రన్ చేస్తూ ఉన్నది. కాబట్టి చూడండి ఆ ప్రాంతానికి ఎవరొచ్చినా కొత్త వాళ్ళు ఎవరొచ్చినా చూడండి పిల్లరా అక్కడికి రావడము, మరి ఆ దేశ సమాచారం కనుగొనడము, లేకపోతే వారి పరిస్థితులు వారి వ్యవహార శైలి ఇవన్నీ కూడా కనుగొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లరా సంకోచము లేకుండా కొత్త వారు ఎవరొచ్చినా పిల్లరా ఈ అభ్యంతరము లేకుండా ఆవిడ ఇంటికి వెళ్ళేవారు. ఎందుకంటే ఆతిథ్యం కావాలి, కొత్త ప్రాంతము. కాబట్టి పిల్లలు చూడండి పిల్లరా మరి కాబట్టి పిల్లరా పూటకూలు నడిపిస్తున్నది. కాబట్టి ఇరువురు ఏగులు వారు కూడా ఆమె ఇంటికి వెళ్ళారు. ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలు చూడండి జరిగిన సంఘటన పిల్లలు చూడండి. వారు చూడండి పిల్లరా మరి వారింటికి వెళ్ళినప్పుడు వారు అక్కడ దిగి వారికి కావలసిన సమాచారాన్ని వారు సంపాదించుకోవడానికి పిల్లరా మరి ప్రయత్నం చేశారు. కాబట్టి పిల్లరా ఎందుకు ప్రజలందరూ చెడిపోయినారు. కాబట్టి చెడిపోయిన వారిని శిక్షించే సాధనముగా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను నియమించాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు దేవుడి సొత్తు కాబట్టి, స్వాస్థ్యము కాబట్టి పిల్లరా మరి అబ్రహాము ద్వారా ఉద్భవించబడిన పిల్లరా మరి జనాంగము కాబట్టి ఆ అబ్రహాము చేసిన వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆ ప్రజలను సంరక్షిస్తూ ఆదరిస్తూ వారిని బలపరుస్తూ ముందు నడిపిస్తున్నాడు. కాబట్టి పిల్లరా అయితే చూడండి పిల్లరా ఆ పట్టణం చెడిపోయింది కాబట్టి ఉగ్రత కురిపించబడుతుంది. అంత మాత్రం కాకుండా శిక్షించబడుతుంది. కాబట్టి పిల్లరా చూడండి ఆ శిక్షించబడే వారి మధ్యలో నుండి పిల్లరా చూడండి ఎవరైతే పశ్చాత్తాపడ్డారో, ఎవరైతే ప్రభు వైపు చూచారో, ఎవరైతే ప్రభును ఆనుకున్నారో, ఎవరైతే నమ్మకంతో ప్రభు సహాయాన్ని కోరుకున్నారో వారిని దేవుడు ఏం చేశాడంట పిల్లరా ఆయన వారి పక్షంగా ఆయన కరుణను చూపాడు, కృపను చూపాడు, సంరక్షించాడు, విడిపించాడు. కాబట్టి పిల్లరా పాపాత్మురాలైన పిల్లలు చూడండి రహాబు దీనికి చక్కటి పిల్లరా ఉదాహరణ. నశించిపోతున్న ప్రజల మధ్య నుండి పిల్లరా ఉగ్రతకు గురవుతున్న ప్రజల మధ్యలో నుండి దేవుని ప్రజలను ప్రేమించి వారిని తన ఇంట చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చి ప్రియులరా వారిని దాచి వారితో ఒక నిబంధన చేసుకుంది. కాబట్టి ప్రియులరా ఆ నిబంధనలో చూడండి ప్రియులరా ఆమెకున్న ఒక మంచి లక్షణము ప్రియులరా సర్వోన్నతున దేవుని వైపు ఆవిడ చూచింది. సర్వోన్నత దేవుని ఆమెను ఆశ్రయించింది. సర్వోన్నత దేవునికి ప్రజలతో సహవాసము చేయటానికి ఆమె ఇష్టపడింది.
కాబట్టి అయ్యా మీ దేవుడు తప్పకుండా మా దేశాన్ని మీకు స్వాధీనం చేస్తాడు, మీ స్వాధీనపరుస్తాడు మా దేశాన్ని. కాబట్టి మీరు మా దేశం మీదకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి అని చెప్పి దేవుని ప్రజలతో ఆవిడ నిబంధన చేసుకుంది. కాబట్టి పిల్లరా చూడండి, నశించిపోతున్న వారిలో పిల్లరా పశ్చాత్తాపముతో నమ్మకముతో దేవుని వైపు తిరిగిన వాళ్ళ పట్ల ఆయన కరుణను చూపాడు. దీనికి చక్కటి ఉదాహరణ రహాబు. అయితే చూడండి పిల్లరా, మరి ఈ యొక్క 2వ అధ్యాయం మరొకసారి చూసినట్లయితే వారు వెళ్ళి రహాబును యొక్క వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా రహాబు ఇల్లు పిల్లరా ఆ కాలంలో పిల్లరా పూటకూలైనగా ఉన్నది కాబట్టి వారు చక్కగా వెళ్ళారు, అక్కడ దిగారు. పిల్లరా వారు అక్కడ ఉండడమే కాకుండా నిర్భయంగా పిల్లరా ఆమె దగ్గరికి వెళ్ళడమే కాకుండా పిల్లలు చూడండి, వారికి ఏదైనా సమాచారం కావాలనుకున్నప్పుడు పిల్లరా ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి వారి కావాలి సమాచారం సంపాదించుకునేవారు. కాబట్టి ఈ 20 ఏగులు వారు కూడా రహాబు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఏగులు వారిని పిల్లరా రహాబు ప్రేమించింది, ఆదరించింది, ఆశ్రయం ఇచ్చింది. కాబట్టి పిల్లలు చూడండి ఆశ్రయం ఇచ్చింది కాబట్టి దేవుని యొక్క ప్రజలతో ఆవిడ చేర్చబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా రహాబు అన్య జనాంగానికి చెందిన ఒక వేశ్య అయితే పిల్లరా ఇజ్రాయేలు దేవుడు భూమి ఆకాశములకు నిజమైన దేవుడైనా విశ్వసించింది కాబట్టి, నమ్మింది కాబట్టి. ఎందుకంటే ఈ 2వ అధ్యాయము 10-11 వచ్చిన చదివితే మనకు ఆ విషయము పిల్లరా అర్థమవుతుంది. పిల్లరా చూడు, ఇజ్రాయేలు దేవుడే భూమి ఆకాశములను సృజించేవాడు, భూమి ఆకాశాలకు నిజమైన దేవుడని విశ్వసించింది కాబట్టి పిల్లరా చూడండి, విశ్వసించింది. అంత మాత్రమే కాకుండా అంతవరకు కానానులు తను ఎవరిని వెంబడిస్తూ వచ్చిందో, ఎవరిని ఆరాధిస్తూ వచ్చిందో, ఎవరిని ప్రేమిస్తూ వచ్చిందో, ఎవరికి లోబడుతూ వచ్చిందో, ఎవరి యందు భయం కలిగి ఉంటూ వచ్చిందో వారిని ఆ క్షణాన విడిచి పిల్లలు చూడండి సర్వోన్నతిన పిల్లల భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త దేవుని వైపు తిరిగి పిల్లరా ఆ ప్రభువును ప్రేమించడము, ఆ ప్రభు యందు భయభక్తులు కలిగి ఉండడము, ఆ ప్రభువును ఆనుకోవడము, ఆ ప్రభుకు విధేయత చూపడము ఆ సమయం నుండి ఆవిడ నేర్చుకుంది. కాబట్టి పిల్లలు చూడండి, ఈ దినము కూడా పిల్లరా ఎందరైతే ప్రభు వైపు తిరుగుతున్నారో, ఎందరైతే ప్రభు సహాయమును కోరుకుంటున్నారో, ఎందరైతే ప్రభు సన్నిధిలో ప్రభు సహాయం కొరకు నిరీక్షణ కలిగి ఉంటున్నారో, ఎందరైతే ప్రభును ఆనుకుంటున్నారో, ఎందరైతే పశ్చాత్తాపముతో ప్రభు వైపు చూస్తున్నారో వారందరినీ కూడా ఆయన సంరక్షించడానికి, సహాయం చేయడానికి, ఆదరించడానికి, వారు కలిగి ఉన్న ఆ భయంకర పరిస్థితుల నుండి విడిపించి, దుఃఖము నుండి విడిపించి, వేదన నుండి విడిపించి, బాధల నుండి విడిపించి, అవమానాల నుండి విడిపించి, సమాధానమిచ్చి, సంతోషమిచ్చి పిల్లల వారి కన్నీరు తుడిచి తన సన్నిధిలో వారిని నిలబెట్టడానికి ఆయన ఈరోజు కూడా పిల్లరా ఆయన మన పక్షంగా సిద్ధంగా ఉంటున్నాడు. ఆ రోజు పిల్లరా ఆ పాపాత్మురాలని విడిపించే దేవుడు ఎందుకు విడిపించాడంటే పిల్లరా పశ్చాత్తాపడింది, పిల్లరా పశ్చాత్తాపడి ప్రభు వైపు చూసింది. అంతవరకు పిల్లరా తన ఉన్న దేశాన్ని విడిచింది, పిల్లరా అంతవరకు తను వెంబడించిన వాడిని విడిచింది, అంతవరకు తను చేసిన ఆచారాలు విడిచిపెట్టింది, అంతవరకు తను కలిగి ఉన్న పిల్లరా ఆ యొక్క ప్రవర్తన మారుమనసు పొందింది. పిల్లరా సర్వోన్నత దేవుడి సహాయాన్ని కోరుకుంది. కాబట్టి పిల్లరా చూడండి, పిల్లరా అదినాన ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ పిల్లరా పరిశుద్ధులతో చేర్చబడింది. మనము కూడా ఈ దినాన ఈ దినమున పిల్లరా మనసు మార్చుకున్నామని చెప్తారు, కానీ మనసు మార్చుకుని వారు చాలామంది ఈ దినాన సంఘంలో ఉంటున్నారు. మనసు మారిందంటారు, పరిస్థితులు మారవు. మనసు మార్చుకున్నామంటారు, అలవాట్లు మారవు. పేరు మార్చుకుంటారు, నడవడిక మారదు, హృదయ వైఖరి అంతకంటే మారదు. ఇక పైహెచ్చు ప్రభువును గాయపరుస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. పురా అయ్యో నా ప్రార్థన వింటలేడే, అయ్యో నా సహాయాన్ని నా సాయం చేస్తలేడే, అయ్యో నా వైపు చూస్తలేడే, నా వైపు చూడకుండా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడే, నా కన్నీరు తుడుస్తలేడే, నా మొర ఆలకిస్తలేడని చెప్పి
ప్రభును నిందించడానికి కూడా మనము వెనుకడుగు వేయము. మన మనసు మార్చుకుంటే, మనం పశ్చాత్తాపడితే పిల్లరా ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. మరకు చెవియొగ్గుతాడు ఆయన. పిల్లరా మనము మొరపెడితే మొర ఆలకించడానికే ఆయన సిద్ధముగా ఉంటున్నాడు. కానీ మనము మొరపెడుతున్నప్పుడు మన మొర ఆయన దగ్గరికి చేరుతుందా లేదా, లేక మనకు ఆయనకు మధ్య ఏమైనా అడ్డంకులు ఉన్నవా లేవా అనేటివి మనం పరీక్షించుకోవాలి. పిల్లరా దేవుని వైపు చూసింది రహాబు. ఆమె పాపాత్మురాలే, కానీ ఆ పాపపు క్రియల నుండి ఆవిడ విడిపించబడింది. ఆ పాపము నుండి విడిపించబడింది. ఆ పశ్చాత్తాపడింది. ప్రభు సహాయమును కోరుకుంది. ప్రభుని వెంబడించడానికి పిల్లరా హృదయపూర్తిగా ఇష్టపడింది. కాబట్టి పిల్లరా చూడండి, పిల్లరా మరి ఆవిడ ఆ దేశమున ప్రభు దేవుని ప్రజలు ఆ దేశమును స్వాధీనపరుచుకున్నప్పుడు ఆమెను, ఆమె ఇంటి వారిని నశిస్తున్న ప్రజల మధ్యలో నుండి బయటికి తీసుకొచ్చి వారికి ఒక చక్కటి లేదా వారితో కలిసి జీవించే ఒక చక్కటి భాగ్యాన్ని, చక్కటి అవకాశాన్ని దేవుడి ప్రజలు వారికి కల్పించారు. ఒక మాట చదువుకున్న చూడండి పిల్లరా, యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25 వచ్చి చదువుకున్నాం చూడండి. అటువలనే రహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపించినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడను కదా. చాలా మధుర స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు చూడండి, యాకోబు కూడా పిల్లరా ఈ విషయాన్ని మరొకసారి మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రహాబు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా అని అంటున్నాడు. క్రియలు అనగా మన పనులు. అంటే చూడపిల్లరా పౌలు గారు కూడా రోమపత్రిక 3వ అధ్యాయము 28 వచ్చిన కూడా మాటలు చెప్తున్నాడు. చూడండి పిల్లరా చేసిన క్రియలు, పిల్లలు చూడండి పిల్లరా మరి పౌలు గారు చెప్తున్న క్రియలు, అదేవిధంగా యాకోబు గారు రాస్తున్న ఈ క్రియలు అనే పదానికి అర్థాలు వేరుగా ఉన్నాయి. పిల్లల పేరు ఒకటే, క్రియలు ఒకటే, కానీ పిల్లరా అర్థాలు వేరుగా ఉన్నవి. కాబట్టి పిల్లరా యాకోబు గారు రాస్తున్న క్రియలు వేరు, పౌలు గారు రాస్తున్న క్రియలు వేరు. కాబట్టి ఆ క్రియల మూలముగా ఆమె చేసిన ఆ పనిని బట్టి పిల్లరా మరి రహాబు చూడండి, రహాబు పిల్లరా రహాబు నీతిమంతురాలని చెప్పబడింది. కాబట్టి ఎందుకు నీతిమంతురాలు చెప్పబడింది అనగా దేవునికి భయం కలిగి భక్తి కలిగింది, దేవునికి భయపడింది. అంత మాత్రం దేవుని ప్రజలతో దేవుని ప్రజలకు కలిసి జీవించడానికి ఇష్టపడింది. అంత మాత్రంగా కూడా తన దగ్గరికి వచ్చిన వారిని చేర్చుకొని వారిని ఆదరించి ఆప్యాయత చూపి వారికి మేలు చేసి వారిని పంపించింది. కాబట్టి పిల్లలు చూడండి, మరి క్రియలకు మనం అర్థం చూసినట్లయితే, ఈ క్రియలకు మన అర్థం చూసినట్లయితే పిల్లలు చూడండి, పిల్లల దేవుని పట్ల మనసుల పట్ల మన బాధ్యతలుగా దేవుడు వాక్యం ఆజ్ఞాపించిన వాటిని అవశ్యములను ఈ పదము చూపిస్తుంది. పిల్లల మనుషుల పట్లను, దేవుని పట్లను, మనుషుల పట్లను మన బాధ్యతలను మన బాధ్యతలుగా దేవుడు మనకేదైతే ఆజ్ఞాపించాడో, ప్రభువారు మనకైతే చెప్పాడో, మనకేదైతే చేయమన్నాడో వాటిని వాటిని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి లేక ఆజ్ఞను బట్టి ఇప్పుడు చూడండి ఆజ్ఞాపించిన కోరికలను ఈ పదము చూపిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా చూడపిల్లరా దేవుడు మనకి ఏ కార్యాలు చేయాలని ఆజ్ఞాపించానో వాటిని మనము జాగ్రత్తగా చేసేవారిగా ఉండాలి. కాబట్టి ఆ దినమున పిల్లరా చూడండి, పిల్లరా మన యొక్క క్రియలు
ప్రభువారు మనకి ఏ విధంగా జీవించమన్నాడు, ప్రభువారు మనకి ఏ విధంగా నడవమన్నాడు, మన బ్రతుకును ఏ విధంగా కొనసాగించుకోమన్నాడు, మన విశ్వాసాన్ని ఏ విధంగా కొనసాగించుకోమన్నాడు. ఈ లోకములో ఆయన పేరు పెట్టే ప్రజలుగా ఆయన వెంబడిస్తున్న ప్రజలుగా, ఆయన శరీరంలో ఉన్న అవయవాలుగా మనం ఉంటున్నాం. కాబట్టి మన ప్రవర్తన ఎలాగుండాలి, మన నడవడిక ఎలాగుండాలి, మన ఆచార వ్యవహారాలు ఎలాగుండాలి, మన పద్ధతులు ఎలాగుండాలి, మన క్రియలు ఎలాగుండాలి, మన మాట ఎలాగుండాలి, మన చూపు ఎలాగుండాలి, మన ఆచారాలు ఎలాగుండాలి, మన నడవడిక ఎలాగుండాలి అనే పిల్లల విషయాలను చూడండి. అనగా ఆ పనులను ఈ పదము అనగా ఈ యొక్క మాట చూపిస్తుంది. మన మిత్రులకు మాదిరికరంగా ఉండాలి, ప్రభుకు మహిమకరంగా జీవించాలి. మన నడవడికలు, మన సమస్త ప్రవర్తనలో ఎంత మాత్రం లోపం ఉండకూడదు. లోపమున్న వెంటనే దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తే, మన ఆత్మ మన మనసు మన మీద దోషారోపణ చేస్తే వెంటనే ప్రభు దగ్గర మోకరించి పిల్లరా కన్నీటితో ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ప్రభు దగ్గర మనల్ని మనము సరిచేసుకొని ముందుకు సాగేవారిగా ఉండాలి. అందుకే పిల్లరా చూడండి, దావీదు మహారాజు అంటాడు, పిల్లరా దావీదు మహారాజు దేవుడు ఆయన దర్శించినప్పుడు పిల్లరా చూడండి, అయ్యా నా పాపములు నీ ఎదురు నేను ఒప్పుకున్నానయ్యా. మన పాపములు కప్పుకొనకూడదు, ఎప్పుడు మన అపరాధములు కప్పుకొనకూడదు, మన బలహీనతలు కప్పుకొనకూడదు. మన బలహీనతలు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు మనకు ఆశీర్వాదము, అప్పుడు మన విశ్వాసము మన పక్షంగా కార్యము చేస్తుంది. అప్పుడు మనలో లోపము లేనప్పుడు ప్రభువారు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు ఆయన. కాబట్టి పిల్లరా చూడండి, ప్రభు మనకిచ్చిన ఆజ్ఞాపించిన కార్యాలను ఈ పదము చూపిస్తుంది. కాబట్టి పిల్లరా చూడండి, మరి అదేవిధంగా ఈ క్రియలు సిద్ధశుద్ధి కలిగి పిల్లరా విశ్వాసము నుండి, పవిత్రమైన హృదయం నుండి, దేవుని కృప నుండి క్రీస్తుకు సంతోషపరచాలనే వాంఛ మనల్ని కలిగిస్తుంది, మనలో కలిగిస్తుంది. దేనంట చూడండి, ఇక్కడ అంటాడు కదా, దేవుని పట్ల పిల్లరా చూడండి పిల్లరా ఈ యొక్క క్రియలు సిద్ధశుద్ధి కలిగిన విశ్వాసము నుండి, అనగా సిద్ధశుద్ధి హృదయ శుద్ధి కలిగిన పిల్లరా మన పనులలో ఏ లోపము ఉండకూడదు, మన క్రియలలో ఏ లోపము ఉండకూడదు, మన ఆచారంలో ఏ లోపము ఉండకూడదు. అంత మాత్రమే కాకుండా పిల్లరా చూడండి, విశ్వాసం నుండి, పవిత్రమైన హృదయము నుండి, పిల్లరా దేవుని కృప నుండి క్రీస్తును సంతోషపరిచే విధంగా పవిత్రమైన శుద్ధ హృదయముతో పిల్లరా ఇంకా దేవుని యొక్క కృపను పొందుకుంటూ, ఆ కృపను అనుభవిస్తూ, ఆ కృపలో స్థిరులుగా ఉంటూ, అంత మాత్రమే కాకుండా క్రీస్తును సంతోషపరచాలనే కోరిక లేక వాంఛన రాయబడింది. వాంఛనగా కోరిక, ఏ కోరిక కావాలి? మన శుద్ధ హృదయముతో ప్రభు ద్వారా అనుభవిస్తున్న కృపతోను, అది మాత్రం కాకుండా ప్రభు దగ్గర పొందుకుంటున్న ఆ శుద్ధిని కలిగి ప్రభును సంతోషపరచాలని ఆశ, ఆకాంక్ష మనలో ఉండాలని ప్రభువారు ప్రేరా మనల్ని బలపరుస్తున్నారు. ఈ క్రియలు మనలో ఉండాలి. పిల్లలు చూడండి, మన క్రియలు మన క్రియలు చిత్తశుద్ధి కలిగిన విశ్వాసము నుండి, పవిత్రమైన హృదయము నుండి, దేవుని యొక్క ద్వారా పొందుకుంటున్న కృప నుండి ప్రభును సంతోషపరచాలని పిల్లరా మన ముఖ్య ఉద్దేశము మన ప్రభును సంతోషపరచాలి. మనల్ని మనం సంతోషపరచుకోకూడదు. మనల్ని మనం సంతోషపరచుకుంటే మనం ఈ లోక సంబంధం అయిపోతాం. ఆ ఎరుక ప్రజలు, ఆ కానాను ప్రజలు పిల్లరా వారిని వారు సంతోషపరుచుకున్నారు, వారిని వారు వృద్ధి చెందించుకున్నారు, వారి హృదయాన్ని వారు సంతోషపరుచుకున్నారు, వారి శరీరాన్ని పోషించుకున్నారు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రతకు వాళ్ళు పాత్రులయ్యారు. కాబట్టి పిల్లరా ప్రభువారు మనల్ని లోకము నుండి నిరూపించాడు. పిల్లరా ఆ క్రియలు చూడండి, పిల్లరా చూడండి, పిల్లలు చూడండి, దేవుని శుద్ధ హృదయము నుండి పిల్లరా మరి విశ్వాసము నుండి, పవిత్ర శుద్ధ హృదయము నుండి, దేవుని యొక్క ద్వారా పొందుకునే కృప నుండి పిల్లరా దేవుణ్ణి సంతోషపరచాలనే ఆశ ఆ యొక్క పాపాత్మురాలైన ఆ స్త్రీలో కలిగింది. కాబట్టి దేవుడు ఆ స్త్రీని విడిపించాడు. పిల్లరా అంత మాత్రమే కాకుండా తన ప్రజలతో ఆయన చేర్చాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటుంది మనము. పిల్లరా మన క్రియలు అనేటివి దేవునికి మహిమకరంగా ఉండాలి. రెండవ విషయం చూస్తే చూడండి పిల్లరా, పౌలు ఉదహరించిన క్రియలు ఏమనగా చూడండి పిల్లరా, సొంత ప్రయోజనాలతో ధర్మశాస్త్రానికి లోపడడం ద్వారా, క్రీస్తునందలి విశ్వాసము ద్వారా కాకుండా క్రియల ద్వారా రక్షణకు ప్రయత్నిస్తున్నారని సందర్భములో పౌలు గారు ఈ క్రియలు రాశారు. అంటే ఆ కాలంలో చూడండి, క్రీస్తు లేకుండా ధర్మశాస్త్రము ద్వారా
పిల్లరా ధర్మశాస్త్రానికి లోబడడం ద్వారా పిల్లరా ధర్మశాస్త్రానికి లోబడడం ద్వారా క్రీస్తు ఇచ్చే రక్షణ ఎంత మాత్రం మనం పొందుకోలేము పిల్లరా. కాబట్టి చూడండి పిల్లరా, సంపూర్ణ రక్షణ ఎవరు అంటే క్రీస్తు ద్వారా మనకు సంపూర్ణ రక్షణ కలుగుతుంది. క్రీస్తు ద్వారానే మనకు సంపూర్ణమైన విడుదల లభిస్తుంది. క్రీస్తు ద్వారానే సంపూర్ణమైన పిల్లరా మరి ఆ సమాధానము మనం పొందుకుంటాం. కాబట్టి చూడండి, ఆ కాలంలో వారు ఎలా ఉన్నారంటే సొంత ప్రయత్నాలలో పిల్లరా ధర్మశాస్త్రానికి లోబడడం ద్వారా అంత మాత్రం క్రీస్తునందలి విశ్వాసము ద్వారా కాకుండా క్రీస్తునందు కలిగి ఉండాల్సిన భయభక్తుల ద్వారా లేక విశ్వాసం ద్వారా కాకుండా ధర్మశాస్త్రానికి లోబడడం ద్వారా పిల్లరా క్రియల ద్వారా రక్షణ సంపాదించుకోవాలని ఆ ప్రజలు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ క్రియలు బాగలేవు అని చెప్పి ప్రభువారు పౌలు గారు చెప్తూ ఉన్నారు అని. కాబట్టి పిల్లరా, దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం, దేవుని యొక్క ప్రజలుగా ఉంటుంది మనం, దేవుని యొక్క పిల్లరా ప్రజలుగా ఉంటుంది మనం. మన క్రియలు చూడండి పిల్లరా, దేవుని సంబంధమైనవిగా ఉండాలి, దేవుని సంతోషపరిచే విధంగా ఉండాలి, ఆ ప్రభుకు మహిమ చెల్లించే విధంగా ఉండాలి, ఆ ప్రభును గణపరిచే విధంగా మన క్రియలు ఉండాలి. మన క్రియలు బట్టి ప్రభు వారు ఎప్పుడు కూడా సంతోషించే విధంగా మన క్రియలు ఉండాలి. చూడండి, కాబట్టి నిజమైన రక్షించే విశ్వాసం ప్రేమ సంబంధమైన క్రీస్తును పిల్లరా క్రీస్తు నుండి క్రియలను ఉత్పత్తి చేస్తాయని పౌలు పిల్లలు యాకోబు ఇద్దరు కూడా పిల్లరా మనకు ఉపదేశము చేస్తూ ఉన్నారు, బోధిస్తున్నారు. చూడండి పిల్లరా, నిజమైన రక్షించే విశ్వాసము ప్రేమ సంబంధమైనది ప్రేమ సంబంధమైన క్రియల్ని ఉత్పత్తి అనగా ఆ ప్రేమతో కూడుకున్న క్రియలు మనం చేయాలని మనల్ని ప్రేరేపిస్తుంది విశ్వాసము. పిల్లరా, నిజమైన రక్షించే విశ్వాసం ఏం చేస్తుందంట? మనల్ని సరి అయిన మార్గంలో నడిపిస్తుంది, మనల్ని సరి అయిన స్థితిలో నిలబెడుతుంది, మనల్ని సరి అయిన మార్గం పిల్లరా ఆలోచనలు మనకు కల్పిస్తుంది, సరైన ఉపదేశాన్ని దేవుని దగ్గర నుండి మనకు తీసుకొస్తుంది. అంతేగాని ప్రేరా మన నిజమైన బలమైన విశ్వాసము అనగా ప్రభు ద్వారా ప్రభునందు కలిగి ఉన్న నమ్మకత్వాన్ని బట్టి లేక పిల్లరా మరి భయభక్తులు బట్టి మన కలిగిన విశ్వాసము మనల్ని పిల్లరా చక్కగా దేవుని మార్గములో మనం నడిపిస్తుంది, కానీ నీతి మార్గం నడిపిస్తుంది, కానీ ఆ మార్గము నుండి ఎంత మాత్రం కూడా మనల్ని తప్పించదు. కాబట్టి పిల్లడు చూడండి, పిల్లరా నిజమైన రక్షించే విశ్వాసము ప్రేమ సంబంధమైన క్రియల్ని జరిగించాలని చేయాలని పిల్లరా చూడండి పౌలు గారు యాకోబు గారు ఇరువురు కూడా మనకు పిల్లరా మరి వారు రాస్తూ ఉన్నారు. దేవుని ఆత్మచేత వారు మనకు బోధిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లరా దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం, దేవుని ప్రజలుగా ఉంటామని చూడండి. రహాబు తన క్రియల ద్వారా పిల్లరా క్రియల నీతి క్రియల ద్వారా కాలక్రమములో పిల్లరా చూడండి యెషయాకు పిల్లరా పూర్వీకురాలైంది. యెషయా ఎవరంటే దావీదు గారి యొక్క తండ్రి. తన క్రియల ద్వారా యెషయాకి పూర్వీకురాలు ముందున్న తరాల వారిలో చేర్చబడింది. ఒక అణగారిపోయిన స్త్రీ, ఒక నిరీక్ష లేని జీవితము పిల్లరా, ఒక శాపగ్రహితమైన జీవితము, శాపగ్రహితమైన ప్రజల మధ్య ఉన్నది. దేవునికి ఉగ్రత అనుభవించడానికి, దేవునికి ఉగ్రత ఆ ఉగ్రతలో పాలు పొందటానికి తన ప్రజలతో కలిసి దేవుని ప్రజల చేత సంరక్షించబడటానికి సిద్ధముగా ఉన్న ఆ సందర్భంలో ఈ యొక్క స్త్రీ, ఈ రాహాబు అనే స్త్రీ ప్రేరా దేవుని ప్రజలను ఆశ్రయించింది, దేవుని ప్రజలను ప్రేమించింది, దేవుని ప్రజలతో సహవాసము చేయటానికి ఇష్టపడింది. అంత మాత్రమే కాకుండా పిల్లరా చూడండి, అంతవరకు ఆ యెరికో పట్టణములో పిల్లరా తను ఏ పనులైతే చేస్తూ వచ్చిందో వాటన్నిటిని కూడా ఆవిడ పిల్లరా విడిపించబడి ఒప్పుకొని పిల్లరా ప్రభు ప్రేమను పొందుకోవటానికి, దేవునికి ప్రేమను అనుభవించడానికి ఇష్టపూర్తిగా పిల్లరా హృదయపూర్తిగా ఒక చక్కటి తీర్మానం చేసుకున్నది. కాబట్టి దేవుని ప్రజలతో ఆవిడ చేర్చబడింది.
కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మన పిల్లలు చూడండి, పిల్లల ఒకడు దేవుని పిల్లల ఉగ్రతలోనే ఉన్నప్పటికీ పిల్లల చూడండి, ఆయనకు భయపడి నీతిగా నడుచుకోవడానికి ఆయన పిల్లల అంగీకరించినప్పుడు, ఒకడు దేవుని యొక్క ఉగ్రతను పొందుకోవటానికి సిద్ధపడి ఉన్నప్పటికీ కూడా, మరణావసరానికి మరణము తరుముకు వస్తున్నప్పటికీ కూడా తన క్రియలు బట్టి తన పాపాత్మైన అనీతిమైన ప్రేర నిర్లక్ష్యమైన క్రియలు చేత పట్టబడి మరణము వారిని తరుముకు వస్తున్నప్పటికీ ఆ చివరి స్థితిలో వారు పశ్చాత్తాపడినట్లయితే, ప్రభు వైపు చూసినట్లయితే, ప్రభును అనుకున్నట్లయితే, ప్రభు సహాయమును కోరుకున్నట్లయితే ప్రేరా చూడండి, ఆ చివరి క్షణాన్ని కూడా దేవుడు వారిని విడిపిస్తాడు, దేవుడు వారిని తప్పిస్తాడు. ప్రేరా దానికి చక్కటి ఉదాహరణ చూడండి ప్రేరా, ఈ రహాబ్ అనే స్త్రీ తన విశ్వాసాన్ని బట్టి ఆవిడ మరణము నుండి, శాపము నుండి, అపవిత్రత నుండి, ప్రేరా పాపము నుండి విడిపించబడింది. అంత మాత్రమే కాదు ప్రేరా, చూడండి దేవుని యొక్క లేఖనం చూసినట్లయితే ప్రేరా యెషయాకి ఆవిడ పూర్వీకురాలుగా వారి యొక్క వంశావళిలో చేర్చబడింది. కాబట్టి పిల్లలు చూడండి, ఇప్పుడు చూడండి, మరి మనం భయపడినప్పుడు మన క్రియలు బట్టి ప్రభు వైపు తిరిగి ప్రభు సహాయాన్ని మనం కోరుకున్నప్పుడు, ప్రభు వైపు మనం చూసినప్పుడు పిల్లలు చూడండి, ఆయన మనం అంగీకరించును అనే పిల్లల సత్యమునకు పిల్లల రహాబు మనకు ఒక చక్కటి ఉదాహరణ. ఎందుకంటే తన క్రియలు, ఇప్పుడు యాకోబు పత్రికలో మనం చదువుకున్నాం పిల్లలు చూడండి, అన్నట్టు కదా రహాబు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా అని చెప్తున్నాడు. కాబట్టి ఆమె పిల్లల ఆమె క్రియల ద్వారా ఆమె నీతిమంతురాలుగా ఎంచబడింది. తన పద్ధతులు వాస్తవం చెప్పాలంటే వారు వచ్చినప్పుడు పిల్లల చూడండి, ఆ ప్రజలు దాచిచ్చింది, వారికి మేలు చేసింది. ఎందుకంటే ఆ కానాను యొక్క రాజు ద్వారా పంపబడిన సైనికులు వచ్చి ఆమె దగ్గర విచారణ చేసినప్పుడు, అయ్యా వారు రావడం నిజమే, కానీ ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు అని చెప్పి తన ప్రజలతో అబద్ధం చెప్పింది. ఎందుకట అంటే పిల్లరా, దేవుని ప్రజలతో సావాసం చేయటానికి, దేవుని ప్రజల వైపు పిల్లరా దేవుని ప్రజలు కలిసి జీవించడానికి, ఆ మరణము నుండి పిల్లరా ఆ పాపము నుండి ఆ యొక్క పిల్లరా భయంకరమైన శిక్ష నుండి ఆవిడ విడిపించబడటానికి పిల్లరా దేవుని వైపు తిరిగింది. కాబట్టి ఆమె క్రియలను బట్టి దేవుడు ఆమెను నీతిమంతురాలుగా తీర్చడని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. కాబట్టి మనం ఈ దినాన మనం ఎలా ఉంటున్నాం? మన వ్యక్తిగత జీవితంలో, మన రక్షణ జీవితంలో, మన విశ్వాస జీవితంలో ప్రభు దగ్గర పిల్లరా ప్రభు వైపు చూసింది మొదలుకొని, ప్రభుని ఆడుకున్నది మొదలుకొని, ప్రభుని సొంత రక్షకునికి అంగీకరించింది మొదలుకొని పిల్లరా మరి మన పరిస్థితి ఏంటి ఇది నాన్న? మనం ఏ మేలు పొందుకుంటున్నాం? ఏ మేలు మనం అనుభవించే ప్రభు సన్నిధిలో మన సాక్ష్యం ఏంటి? ప్రభు సముఖమందు మన క్రియలు ఎలాగున్నవి? మన నడవడిక ఎలాగున్నది? మన సాక్ష్యం ఎలాగున్నది? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన వారమైంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా చూడండి, పులేరా విశ్వాసమును బట్టి రహాబు అనే స్త్రీ పులేరా విడుదల పొందుకున్నది, విడిపించబడింది, సంరక్షించబడింది, ఆదరించబడింది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్నాం మనం. పులేరా ఒక మాట చూడండి, పులేరా ఒక మాట చదువుకొని చూడండి. పులేరా యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చదివి సాయంత్రం చదవగలిగిన వారు. వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను, చీకటి చుండగా గౌని వేయబడు వేలకు ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమిత్రా పట్టుకుందరని చెప్పి తన మిద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసిన జనప కట్టెలో వారిని దాచి పెట్టెను. అనగా దేవుని ప్రజలను ప్రేమించింది, దేవుని ప్రజలకు మేలు చేసింది. ఈరోజు ఇప్పుడురా మన సహవాసం ఎవరితో, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం?
మన క్రియలు ఏమంటున్నవి? పిల్లరా, రహాబు అనే వేషే పాపాత్మురాలే, కానీ పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరిగింది. దేవుని యొక్క సన్నిధిలో ఒక చక్కటి సాక్ష్యాన్ని, పిల్లరా, ఒక చక్కటి సాక్ష్యాన్ని పొందుకుంది. మరి మనం ఎలా ఉంటున్నాం? మనం ఏ విధంగా ఉంటున్నాం? మన విశ్వాసం ఏమైతున్నది? మన యొక్క నిరీక్షణ జీవితం ఏమైతున్నది? మన యొక్క పిల్లరా భక్తి జీవితం ఏమైతున్నది? మనం ఎలా ఉంటున్నాం ఈ దినాన? మనం ఏ విధానంలో ప్రభును వెంబడిస్తున్నాం? కాబట్టి పిల్లరా, మన వ్యక్తిగత జీవితంలో చూడండి, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం, దేవుని ప్రజలుగా ఉంటున్న మనం ఏ క్షణమందు కూడా బలహీనము కాకూడదు. మన విశ్వాసము పిల్లరా, మన విశ్వాసము అంతకంతకు వృద్ధి చెందుతూ ఉండాలి. విశ్వాసము పిల్లరా, విశ్వాసికి అన్నీ సాధ్యమే. విశ్వాసి ఏమైనా చేయగలడు, అనగా విశ్వాసము కలిగిన వారు ఏమైనా చేయగలరు. విశ్వాసం కలిగిన వారు పిల్లరా అన్నీ కూడా జయించగలరు, అన్నీ కూడా సాధించగలరు, అన్నీ కూడా పిల్లరా అంత సమకూర్చగలరు ప్రభు సహాయాన్ని బట్టి. అంతేగాని అవిశ్వాసులుగా ఉంటూ మనం ఎన్నడూ కూడా మన క్రియల ద్వారా ప్రభును బాధపెట్టే విధంగా మనం ఉండకూడదు. మన ప్రభును గాయపరిచామా? మన ప్రభును బాధ పెట్టామా? మన ప్రభును ఆయన మనసును మనం నొప్పింపజేసామా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. కాబట్టి పిల్లరా, దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం ఎన్నడూ కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు, అశ్రద్ధగా ఉండకూడదు. మన క్రియలు దేవునికి సముఖములో చక్కగా ఉండాలి. మనము కూడా పిల్లరా మన విశ్వాసాన్ని బట్టి, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులుగా తీర్చబడినప్పుడు పిల్లరా చూడండి, రహాబు పొందిన ఆ గొప్ప సాక్ష్యము, ఆ చక్కటి ఆశీర్వాదము, ఆ ఘనమైన జీవితము దేవుడు మనకు కూడా ఇస్తాడు. మనల్ని కూడా ఆదరిస్తాడు, మనల్ని కూడా బలపరుస్తాడు. చూడండి పిల్లరా, కాబట్టి విశ్వాసమును బట్టి రహాబు నీతిమంతురాలుగా తీర్చబడింది. అంత మాత్రమే కాకుండా విడిపించబడింది. ఈరోజు పిల్లరా దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం, విశ్వాసులుగా పిలువబడుతున్న మనం, దేవుని శరీరములో అవయవాలుగా ఉంటున్న మనం పిల్లరా మనం ఎలా ఉంటున్నామో ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాం, ప్రార్థన చేద్దాం. పిల్లరా దేవుడి వాక్యం మన పిల్లరా దీవించును గాక. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుర, ప్రేమల తండ్రి, మహోన్నతుర, జీవాధిపతి, ఘనమైన దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు నాయన. సర్వశక్తిమంతుర, సర్వోన్నతుర, సర్వాధికారి, ఆశ్చర్యాకరుడ, సమాధానకారకుడ, నిత్యుడుగు తండ్రి, కృపగల దేవ, దయగలిన రాజా, జీవాధిపతి, మీకే స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అల్పులము, దీనులము, బలహీనమైన మమ్మల్ని మీకు ఎంతగానో ప్రేమించి, ఆదరించి, కాచి, సజీవులుగా ఉంచినందుకే మీకే వందనాలు అయ్యా. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ. అయ్యా మీకే స్తోత్రము తండ్రి. అయ్యా రహాబును మా ముందు పెట్టి మీరు మాట్లాడిన దేవుడో నాయన. అవును తండ్రి, పతనమైపోయిన జీవితము, పాపపు క్రియల చేత అయ్యా ఇదిగో తన స్వజనుల వల్లే, అయ్యా తన రాజ్య, అయ్యా తన చుట్టూ ఉన్న ప్రజల వల్లే ప్రభువ అయ్యా దేవుని ఉగ్రతకు అయ్యా పొందుకోవటానికి అయ్యా సిద్ధముగా ఉన్న స్త్రీ నాయన. ఎప్పుడైతే మీ ప్రజలు వెళ్ళారో నాయన, ఎప్పుడైతే నాయన మీ ప్రజలు తన ఇంటికి వెళ్ళారో, ఆ ప్రజలను చూచి వారిని ప్రేమించి, వారిని ఆదరించి, క్షేమముగా వారిని తిరిగి పంపించింది. తన క్రియలు బట్టి రహాబు అయ్యా నీతిమంతురాలుగా తీర్చబడింది ప్రభువ. అవును నాయన, మా క్రియలు అయ్యా మిమ్మల్ని సంతోషపరిచే విధంగా ఉండాలి నాయన. మా క్రియలు అయ్యా మిమ్మల్ని మీ మెప్పు పొందే విధంగా ఉండాలి ప్రభువ. మా నడవడిక అయ్యా మిమ్మల్ని అయ్యా మిమ్మల్ని మీకు ఇష్టకరంగా ఉండాలి ప్రభువ. పరిశుద్ధురా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. కృపగల దేవానికి వందనాం. దయగలిగిన రాజా మీకే స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువ. మమ్మల్ని మీ కృపలో బలపరచండి, భద్రపరచండి. మీ మాటలు విన్న మేము నాయన ఆ మాటలు మరదలు నాయన భద్రపరుచుకొని, ఆ మాటలు నెమరు వేసుకుంటూ నాయన మమ్మల్ని మేము బలపరుచుకుంటూ, మమ్మల్ని మేము ప్రోత్సాహపరుచుకుంటూ, మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ప్రభువా అయ్యా మీ కృపలో మేము స్థిరులుగా ఉండటానికి సహాయం చేయండి. మమ్మల్ని ఆదరించండి, మాకు మీ కృప తోడుగుంచండి, కృపలో బలపరచండి.
ఇదిగైనా మీ బిడ్డలందరినీ గురించి అప్పగిస్తున్నాం. మీరు భద్రపరచండి. ప్రతి ఒక్కరి అవసరం సాయం చేయండి ప్రభు. మేము మేలు చేతి నింపండి నాయన. నీ కృప తోడుగుంచండి. తరి మీకు వందనాలు చేస్తూ నాయన మా తరి మీకు స్థుతులు ప్రేమించిన చిన్న సంఘాన్ని బట్టి, అయ్యా చిన్న గ్రామాన్ని బట్టి కొందనాలు. గ్రామపక్షంగా సంఘపక్షంగా మీ చిత్తము మీ ఏర్పాటు ఏముందో ప్రభు, మీ చిత్తాన్ని బట్టి మీ ఏర్పాటు బట్టి కార్యములు జరిగించండి. ఆటంకములు దూరపడి అభ్యంతరాలు తీసివేయండి. అంత మాత్రమే కాకుండా నాయన ఇదిగో మా దేశంలోనూ మా రాష్ట్రంలోనూ అయా ప్రపంచం అంతరూ ప్రభువ ఒక భయంకరమైన పరిస్థితులు పట్టబడి ఉండగా నాయన వేదనకరమైన అయ్యా మీకే స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా కఠినమైన పరిస్థితులు అయ్యా అలుముకొని ఉండగా ప్రభువానికే స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మా పాపములు మీరు లెక్కించి చూచిన మీ సన్నిధిలో మేము నిలబడలేము నాయన. మమ్మల్ని మీరు కనికరించండి. మా దేశాన్ని కనికరించండి. మా రాష్ట్రాన్ని కనికరించండి. అయ్యా సర్వ ప్రపంచముని మీరు కనికరించండి ప్రభువా. ఈ కీడు నుండి విడిపించు నాయన. ఈ కీడుని మీరు కట్టడి చేయండి ప్రభువా. నీకు వందనాలు. మీకు అసాధ్యమని ఎదుర్కోలేదు నాయన. మీ మాట మాత్రం సెలవు అయితే ఇక్కడ కార్యము జరుగుతుంది ప్రభువా. కనికరించండి. ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభువా మీ వైపు చూస్తుండగా నాయన మీ సహాయమును కోరుకుంటుండగా ప్రభువా అయ్యా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు మొరపెడుతుండగా ప్రభువా ప్రార్థన ఆలకించేవాడా, ప్రార్థనకు ప్రతిఫలము దయచేవాడా మీకే స్తోత్రములు తండ్రి. కృప చూపండి నాయన. అయ్యా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఆదరించండి, బలపరచండి. అయ్యా ప్రతి ఒక్కరికి మీ సమాధానము దయచేయి ప్రభువా. నీకు వందనాలు అయ్యా. ఇంతవరకు మాతో ఉన్నది మీకు వందనాలు అయ్యా. మీకే స్తుతులు చెల్లిస్తూ ఇచ్చిన ప్రార్థన మీ పాసన చేర్చుకొని ప్రభువా ప్రార్థన పదమును దయచేసి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందగలరని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.